అర్థం చేయటం అంటే దేవునితో మాట్లాడటం. అక్కడ కూర్చొని లేకుండా ఇంటి పక్క వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడతాం కదా. ఎందుకని అంతసేపు మాట్లాడేది? మన పక్కింటి వాళ్ళు అనేగా. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతామా? మరి నిన్ను రక్షించాడు, నిన్ను కోసం ప్రాణ విమోచన చేశాడు, నిన్ను స్వతంత్రాలుగా చేశాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను సజీవులుగా ఉండటానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మరి అంత త్యాగం చేసిన ఆయనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఆయనతో సహవాసం చేస్తే మనకేమవుతుంది? సమాధానం వస్తుంది, మేలు కలుగుతుంది. ఆయన డబ్బులేం అడగట్లేదుగా. నాతో కొంచెంసేపు మాట్లాడయ్యా చాలు అంటున్నాడు. నాతో కాసేపు ముచ్చటించయ్యా చాలు. ఏందా ముచ్చటి? నీకున్న రోగం, నీకున్న సమస్య, నీకున్న ఇబ్బంది, నీకున్న నష్టం, నీకు కలుగుతున్న ప్రతికూలతలు నాకు చెప్పు. ఇదే ప్రార్థన. నువ్వు ఏడుస్తున్నావా? అది ఆవికలే చెప్పమాకు, నాకు చెప్పు. నీకు నీ మీద నిందలు వచ్చినాయా? ఆ నిందేదో నాకు చెప్పు, నేను చూస్తా. లేక నేను ఎవరన్నా తిడుతున్నారా? నువ్వు నాకు చెప్పు, నా మీద ఆ నిందేదో నేను చూసుకుంటా అని దేవునికి చెప్పటమేది. అదే ప్రార్థన. ప్రార్థన చేయడానికి థియాలజీ అవసరంలా. ప్రార్థన చేయడానికి నీ మదిలో ఉన్న సమస్య దేవుని దగ్గర పెట్టడమే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ అనేకులకు చెప్పటానికైతేనేమో గంటలు 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 ఉంటాం. దేవుని దగ్గర చెప్పటానికి మాత్రం ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేదు. మరి ఆయనతో సహవాసం ఎలా వస్తుంది? మనకి సమాధానం ఎలా వస్తుంది? మనం మేలు ఎలా పొందుతాం? రెండవది ప్రార్థన అంటే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ప్రార్థించండి. అందుకే శిష్యులతో కూడా లూకాసు వార్త 22:42 అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన వచ్చినా కాదు, రాకముందే దాని కొరకు ప్రార్థన చేయండి. మనమేం వచ్చినా కానీ మనం కదలం. మన మీద శోధనలు వచ్చినా కానీ మనం కదలం. కాబట్టి శోధన రాకముందే మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని అంటే అది ఆజ్ఞది. ఆజ్ఞకు మనం భయపడితే, ఆజ్ఞకు లోబడితే అది అమ్మో ఆయన చెప్పాడు నేను చెయ్యాలనే భయం మనలో ఉంటుంది. రైతు చెప్పి అమ్మా ఇదిగో ఎంతవరకు చెయ్యండి అని రైతు చెప్పి వెళ్ళిపోతే ఆ రైతు లేడు కానీ చేయకుండా అలా కూర్చుంటామా? కూర్చుంటారా? ఎన్ని ఎకరాలు ఇలా తోలయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన లేని మొక్కలు మొత్తం లాగేసుకుంటే లేవనుకో, లేకపోతే చేనుకు నువ్వేగా యజమానివి. మరి నీ ఇష్టం వచ్చింది చేస్తావా, ఆయన చెప్పింది చేస్తావా? ఆయన లేకపోయినా ఎవరు చెప్పినట్టు చేయాలి? ఆయన చెప్పిందే చేయాలి. ఆయన చెప్పింది చేయకపోతే రెండోసారి పిలుస్తాడా? ఆయన పిలవటమే కాదు, మొత్తాన్ని చూస్తాడు. ఎవరిని పిలిచినా కానీ నన్ను పిలవమంటాడు. ఆ వంట చేసే దగ్గర ఉల్లిపాయలు కోయంది అనుకో, టమాటాలు కోసి అంత ఎందుకు చేయట్లేదు? అది ఆజ్ఞ. అంటే ఆజ్ఞ పాటిస్తున్నామా, ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. దాని కొరకు థియాలజీ చేయవసరం లేదన్న. అందుకే దాని కొరకు ఏమి ఇది చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా ప్రార్థన చేయకుండా ఉంటమే పాపం. అదేంటండి, ప్రార్థన చేయకుండా ఉంటే పాపం చేస్తే మరి అప్పుడు ప్రార్థన ఇంకెలా వస్తుంది? రాదుగా. అందుకని ఇంకొక మాటను చూద్దాం. ప్రార్థన విశ్వాసాన్ని కనపరచుటకు సహాయపడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మనలో ఎంత విశ్వాసం ఉందో దాన్ని రుజువుపరచడానికి సహాయపడుతుంది. ఎంత విశ్వాసం ఉంది, మనకి ఎంత విశ్వాసం కావాలి? అంత విశ్వాసం మరి ఉందా లేదా? దేవునికి స్తోత్రం చేద్దామా? 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం కావాలి? ఆవు గింజ అంత. ఆవు గింజ ఎంత ఉంది, మనం ఎంత ఉన్నాం? ఇప్పుడు మనకి ఎంత ఉంది అంటారు? ధనియాలు అంత ఎత్తున ఉందా? ఆవు గింజంత విశ్వాసం ఎందుకంటున్నాడంటే అది ఆ కొండ అక్కడ కనపడుతుంది. కొండలు సముద్రంలో పడమంటే పడుతుంది.
మరి ఇప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది ఫలించట్లేదు అనటానికి రుజువు ఏంటంటే నీ విశ్వాసమే. విశ్వాసమే. అది ఎలాంటి ప్రార్థన అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన 10th క్లాస్ చదివేటప్పుడు, ఎందుకంటే ఆ స్థలానికి వెళ్ళగానే ఆ గుర్తొచ్చింది. 10th క్లాస్ చదివేటప్పుడు అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఎగ్జామ్ ఇంకా హాల్ టికెట్ తీసుకున్నాడు. తీసుకున్న దగ్గర నుండి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేలోపు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోవాలి, ఆ అమ్మాయి నేనే పెళ్లి చేసుకోవాలి. అందరూ అన్నారు కదా, ఎందుకు భ్రమపడతావు, కోరుకునేవన్నీ జరగవు, ఇదంతా భ్రమ, ఎందుకు ఆవేశపడతావు అని. ఆ అబ్బాయి అన్న మాట ఏంటి తెలుసా, నాది సిన్సియర్ లవ్, ఇదిగో నా రిజల్ట్లో వస్తుంది, నేను ఆ రిజల్ట్ షీట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను. రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ షీట్ తీసుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు జనం భయంకరంగా ఉన్నారు. ఈడొక్కడే వెళ్ళా, ఈడు 10 మందిని వేసుకునేది. రిజల్ట్ షీట్ ఏది అని చెప్పని, ఏంది వచ్చావు ఏందని అంటే, ఇదిగో నేను ఆ అమ్మాయికి 7 అన్నలు ఉన్నారు, ఒక్కతే అమ్మాయి, రైస్ మిల్లు ఉంది, చేపల చెరువు ఉంది, చాలా గౌరవంగా ఉండేటువంటి కుటుంబం.